గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం విచ్ ఇస్ అబౌట్ రీసెంట్ డేస్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే వేరే జాబ్స్ కి ట్రై చేయొచ్చా అండ్ దీనికి సంబంధించి ఒక రియాలిటీ ప్రాక్టికల్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐటీ జాబ్ ఎందుకు కావాలనుకుంటున్నారు? బేసిక్ గా ఐటీ జాబ్ ఎందుకు కావాలనుకుంటారంటే మనకి ప్యాకేజ్ ఎక్కువ రావాలని, మంచి ఫ్యూచర్ ఉండాలని, బాగా డబ్బులు సంపాదించాలి, కొంచెం కంపారిటివ్ టెక్నికల్ కాకుండా వేరే జాబ్స్ అయితే కొంత తక్కువ ప్యాకేజ్ స్టాగ్నెట్ అయిపోతుంది. సో ఇలా రకరకాల రీజన్స్ అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి సో సాఫ్ట్వేర్ అంటే కొంచెం బాగుంటుంది మా వాళ్ళు చెప్పుకోవడానికి, లేకపోతే నేను పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు సంబంధాలు చూసేటప్పుడు సాఫ్ట్వేర్ అంటే కొంచెం బాగుంటుంది. ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని చెప్పేసి ఐటీ కాకుండా అంటే సాఫ్ట్వేర్ కాకుండా నాన్ ఐటీ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. నాన్ ఐటీ సైడ్ వెళ్తారు బాగానే ఉంది, మళ్ళీ తర్వాత నేను ఐటీ స్టార్ట్ అయినప్పుడు అంటే నాన్ ఐటీ కాకుండా మళ్ళీ నేను కాల్స్ వచ్చినప్పుడు సడన్గా టెర్మినేషన్ కానివ్వండి, కంపెనీ నుంచి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వల్ల, లేకపోతే కంపెనీలో ప్రాజెక్ట్ లేవని మళ్ళీ జాబ్ దొరక్కపోతే ఆ గ్యాప్ దొరికింది ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుదామని మళ్ళీ తక్కువ ప్యాకేజ్ జాయిన్ అవ్వడం, నాన్ ఐటీ జాబ్స్కి జాయిన్ అవ్వడం అండ్ వేరే డెసిషన్స్ తీసుకొని బిజినెస్ చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది రెండు ఉంటాయి. టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓవరాల్గా మన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 10 years గ్యాప్ ఉంటే ఆ 10 years గ్యాప్లో ఏం చేసాం అదంతా ఓవరాల్గా దాన్ని టోటల్ ఎక్స్పీరియన్స్ అంటారు. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక పర్టికులర్ డొమైన్లో డేటా సైన్స్లోనో లేకపోతే జావా ఫుల్ స్టాక్లోనో లేకపోతే డెవాప్స్లోనో ఒక పర్టికులర్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు. అయితే ఇక్కడ ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనము ఒక 15 lakhs ప్యాకేజ్ ఉండి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ నాన్ ఐటీలో ఒక 3 lakhs 4 lakhs కి జాయిన్ అవ్వడం, 7 lakhs 6 lakhs కి జాయిన్ అవ్వడం చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఐటీలోకి రావడానికి మాత్రం చాలా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మరి ఏం చేయాలి? రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, ఇంకొకటి చేసుకోవాలి. ఒక విషయం అండి, మనకి ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ వీ కెనాట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. సో మనం నాన్ ఐటీ మీద జాబ్ చేస్తూ మళ్ళీ ఐటీలో రావాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి, లేకపోతే ప్రజెంట్ కొంచెం నాకు సర్వైవల్ కష్టంగా ఉంది, సో కొంచెం మనము ఈ విషయంలో కొంచెం కడుపు మార్చుకున్నా, ఖాళీ కడుపుతో ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా పర్వాలేదు. కానీ అంటే మీ ఒకవేళ లేదు మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఐటీ అంటే నో ప్రాబ్లం, నో ఇష్యూస్, యూ కెన్ గో విత్ అదర్ థింగ్స్. నాన్ ఐటీలో ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ ఐటీకి వచ్చే ప్లాన్ ఉంది అంటే ఎగ్జాంపుల్గా మీరు నౌకరీలో ఒక డమ్మీ రెజ్యూమ్ క్రియేట్ చేసేసి, ఫేక్ రెజ్యూమ్ డమ్మీ రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేసి ఒక 4 years నేను డేటా సైన్స్లో వర్క్ చేశాను, లేదా 4 years జావా ఫుల్ స్టాక్లో వర్క్ చేశాను, లేదా డెవాప్స్లో వర్క్ చేశాను, ఒక 2 years నేను నాన్ ఐటీలో వర్క్ చేశానని చెప్పి మీకు కాల్స్ వస్తే ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ నేను చెప్తుంది మీరు ఎందుకు చెప్తున్నారు, ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే ఐటీలోనే ఉండాలంటున్నారా, అలా మీకేమన్నా మీకు అనిపిస్తూ ఉంటే ఒకసారి రెజ్యూమ్ పెట్టి చెక్ చేయండి. ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎనఫ్ కాల్సా లేదా అని. ఒకవేళ ఇప్పుడు కాదు అంటే బాగా కాల్స్ ఉన్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు. మీరు 1-2 months కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ మన ఆలోచన ఎలా ఉండాలంటే, రైట్ నేను ఇప్పుడున్న టెక్నాలజీలో నాకు కాల్స్ రావట్లేదు, నేను ఇంకేం అప్గ్రేడ్ చేసుకోవాలి, కంపెనీస్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇంకేం నేర్చుకోవాలి, ఇంకే విధంగా ముందుకెళ్ళాలి. ఒక ఆప్షన్ పోయింది, ఒక కంపెనీలో ఒక జాబ్ పోయింది, ఇంకేం చేయాలి, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనే విషయం ఆలోచించాలి. కానీ గివప్ చేసేసి ఏ జాబ్ వచ్చినా పర్లేదు, నాన్ ఐటీ జాబ్ వచ్చినా పర్లేదు, తక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదు, ఎందుకని గివప్ ఇస్తున్నారు? గివప్ ఎందుకు ఇవ్వాలి? నేనేమంటే ఎందుకు గివప్ ఇవ్వాలి? ఎలా ఎట్ ఎనీ కాస్ట్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నాన్ ఐటీ జాబ్ తక్కువ అది బాగుండదని నేను చెప్పట్లేదు. నాన్ ఐటీ కూడా జాబ్ మంచిగానే ఉంటుంది, అది కూడా 7-8 lakhs వరకు రీచ్ అవుతుంది, కొన్ని 15 lakhs కూడా రీచ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో లాంగ్ బ్యాక్ ఎక్కువ చేసేసాను నేను. ఐఎమ్ నాట్ అంటే వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడి డిగ్రేడ్ చేసి ఐటీ వాళ్ళని ఏదో పైకి లేపాలని కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ, లేకపోతే ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండి ఏ జాబ్ అయినా పర్లేదని ఎందుకు అనుకుంటావు? సో చాలా మంది యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ ఎందుకు? వై ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్స్ దెన్ వై ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ కోచింగ్ ఎందుకు తీసుకున్నావు? దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నాన్ ఐటీ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఫస్ట్ హ్యావ్ సమ్ క్లారిటీ అండ్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎప్పుడు ఉండొద్దు. ఏదైనా కానీ నెక్స్ట్ ఏం చేయాలి, ఏ విధంగా నన్ను అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్డేట్ అయ్యే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో నిలబడతాడు. అప్డేట్ అవ్వనోడు ఎవడు సాఫ్ట్వేర్లో నిలబడ్డు, బిజినెస్లో నిలబడ్డు, ఇంకో దాంట్లో కూడా నిలబడే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?
ఏదో ఒక జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఏదో ఒక జాబ్ వస్తే చేసేయచ్చా అంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలుగుతాం ఐటీలో అనేది ఆలోచించండి. అంటే ఈ విషయంలో ఇదే పాయింట్లో ఏదో ఒకటి జాయిన్ అవ్వండి, ఫినాన్షియల్గా డబ్బులు ఇబ్బంది అవుతుంది కదా, జాయిన్ అయిపోండి అంటే మీకు అనుకూలంగా చెప్తే మీరు హ్యాపీ, భలే చెప్పారు. ఒకవేళ కొంచెం అలా కాదు, ఇది రియాలిటీ అర్థం చేసుకోండి అని చెప్తే మీకు కోపం రావచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నిజం అయితే తెలుసుకోండి, గివ్ అప్ అయితే ఇవ్వద్దు. ఆల్టర్నేట్ ఇంకేదైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిఎఫ్లు క్రియేట్ అయ్యి ఒక్కొక్కరికి 3 నుంచి 4 పిఎఫ్లు, 5 పిఎఫ్లు, నాన్ ఐటీలో పిఎఫ్ క్రియేట్ అయ్యి, ఐటీలో పిఎఫ్ క్రియేట్ అయ్యి నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తా ఉంటే వాళ్ళ బాధ కాదు. ద మెనీ పీపుల్ ఎవ్రీడే డే టు డే నేను మీట్ అవుతూనే ఉంటాను కెరీర్ కౌన్సిలింగ్లో. సో సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, ఏదో ఒక జాబ్ వస్తే జాయిన్ అవుద్దంటే మై సజెషన్ ఇస్ గివ్ అప్ ఇవ్వద్దు. ఏ విధంగా కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇంకేం నేర్చుకోవాలి, ఇంకెలా వెళ్ళాలి, ఇంకేం నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది త్వరగా, ఇలా ఆలోచించండి. ఒకవేళ ఇఫ్ నాట్ నాకు కంబ్యాక్ ఐటీకి రావాల్సిన అవసరం లేదు అంటే దాని ప్లాన్ అకార్డింగ్ బిజినెస్ ఇంకేదైనా నాన్ ఐటీ ఏదైనా అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఆలోచించండి. నేను చెప్పాను కాదు, నేను చెప్పింది కరెక్టో లేదో మీరు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కెరియర్ మీ ఇష్టం. థ్యాంక్ యూ.